జయ వీరభద్ర సార్ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు రాజకీయం నుంచి ఎన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. ఈరోజు కబ్జాలు కానీ, ఎన్టీఆర్ నాగార్జున గారు ఇంకా కబ్జాలు చేసి గుంటలు, చెరువులు, ఎక్కడెక్కడ చెరువుల మీద కానీ రకరకాలుగా ఈ రాజకీయ నాయకుల నుంచి కాపాడుకుంటా వ్యవస్థలు చేతిలో తీసుకొని ఇన్ని ఇబ్బందులు చూస్తున్నాం కదా. ఈరోజు ఇంత వ్యవస్థ నాశనం అవడానికి ప్రకృతి విరుద్ధంగా, ప్రకృతికి అంత ఉన్నోనికి డబ్బు ఉన్నోనికే న్యాయము ఇటువంటివన్నీ చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఆటలు సాగుకుండా కఠిన తరం ఉంటుంది. ప్రారంభమైంది ఆల్రెడీ. ఇంకా మీరు చిన్నవాటిగా తట్టుకోలేకపోతే రాబో రోజుల్లో మన ఇరవై వసంతాలు వచ్చి వీళ్ళతో ఏం కాదన్నా టెంపుల్ వరకు చేయగలరు. కానీ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, మోడీ కానీ, యోగి కానీ, అసలు శిశులైన నాయకుడు మా నాన్న వీరబాబు వసంతరాలు విశ్వగురువు వచ్చి భారతను విశ్వగురువు చేసి భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడో అమరావతిని రాజధాని చేసుకొని మీరే చూస్తారు. త్వరలోనే ఉంటుంది. ఇవన్నీ సందేహం అవసరం లేదు. మన ఆయన దిగే ఆట మొదలుపెట్టినాడు కాబట్టి కర్మ సిద్ధాంతంతో మొదలుపెట్టించినాడు. కూటమి విజయము భారతదేశాన్ని ఆల్రెడీ ద్రవ్యోల్బణంగా అన్నింటినీ అగ్రగామంగా నెలకొల్పి ముందుకు తీసుకుపోతాడు. కానీ ప్రత్యక్షంగా వచ్చి ఇంకా మంచిగా పాలిస్తాడు. జై